ఈరోజు మనకు శ్రీ కృష్ణ కిసాన్ రైతు మిత్ర డ్రోన్ గ్రూప్కి సంబంధించి మధుడి గ్రామం గొల్లహట్టి గ్రామంలో 5 మంది సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు కూటమి ప్రభుత్వం నుంచి 80% రాయితీతో డ్రోన్ పంపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు మొత్తం కాస్ట్ 9,80,000 రూపాయలు, మనకు 2 లక్షల రూపాయలు అనేటువంటిది రైతు వాటాగా చెల్లించడం జరిగింది. అదేవిధంగా మనకు 7.8 లక్షలు అనేటువంటిది మనకు బ్యాంక్ లోన్ ఇప్పించడం జరిగింది. ఆ 7.8 లక్షలు కూడా రాయితీ ద్వారా ఆల్రెడీ గ్రూప్కి మన కూటమి ప్రభుత్వం నుంచి అందజేయడం జరిగింది. కాబట్టి దాదాపుగా ఈ గ్రూప్ సభ్యులు 7.8 లక్షలు అనేటువంటిది మన కూటమి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రోన్ యొక్క ఉపయోగాలు ఏంటంటే మనకు అంటే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మనకు మామూలు స్ప్రేయింగ్తో పాటుగా అంటే చేయాలంటే ఎక్కువ ఖర్చులు, అదేవిధంగా కూలీలు, నీళ్ళ సమస్య ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. దీన్ని మనము 1 ఎకరాకి సరిపోతుంది. కాబట్టి దీని ద్వారా మనకు నీటి ఆదా అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మనకు మందు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. ఏదైతే కేటాయించిన మందుని దీంట్లో స్ప్రే చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మనకు ఇప్పుడు యూరియాలు అనేటువంటిది కాకుండా నానో యూరియా, నానో డిఏపి కూడా దీని ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యాక్సిమం మనం 8 నుంచి 10 నిమిషాల్లోపు 1 ఎకరా స్ప్రే చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు ఒక 5 జతల బ్యాటరీలు రావడం జరుగుతుంది. కాబట్టి ఒక బ్యాటరీ మనకు దాదాపుగా 3 ఎకరాలకు ఉపయోగపడుతుంది. అంటే ఇది 8 నుంచి 10 నిమిషాల్లోపు 1 ఎకరా స్ప్రే చేయడం జరుగుతుంది. కాబట్టి మన అగలి మండలంలో ఉన్న రైతు సోదరులందరూ కూడా, అదేవిధంగా మన గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా దీని యొక్క టెక్నాలజీ కూడా అందరూ కూడా రైతు సోదరులందరికీ తెలియజేసి తక్కువ సమయంలో, తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో అంటే మనకు స్ప్రేయింగ్కి అవసరమైనటువంటి ఖర్చు కూడా తగ్గించుకునేసి అంటే మనకు డైరెక్ట్గా ఎంతైతే అవసరమవుతుందో అంతే విధంగా ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడే దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా మనకు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనము వేసేటటువంటి మందులు అనేటువంటిది మొక్కకు బాగా అంది, అదేవిధంగా మొక్క దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు ఈ రాయితీ ద్వారా అందజేసినటువంటి మన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన సీఎం సార్ గారికి మన రైతు సోదరులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.